ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ ఇప్పుడు మనం శ్రీవారి ఆలయం ముందైతే ఉన్నామండి. అఖిలాండం వద్ద అయితే ఉన్నాను. మార్చి 4వ తేదీ బుధవారం రోజు అనగా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం నేను స్వామి వారిని విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది. నా బ్రేక్ దర్శన ఎక్స్పీరియన్స్ అండ్ ఈ రోజు దర్శనాలకు సంబంధించి వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. భక్తుల రద్దీకి సంబంధించి మీరు ఈ వీడియోలో లైవ్ లో కూడా చూడవచ్చు. భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది. స్వామివారి కర్పూర హారతి అఖిలాండం వద్ద మీరు కర్పూర హారతిని అయితే చూస్తూ ఉన్నారు. ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకైతే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఒక 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఒక 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఈ రోజు ఉదయం అయితే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ వైకుంఠం 2 లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి అయితే పంపించడం జరిగింది. నా బ్రేక్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కంపార్ట్మెంట్ నుంచి బయటకు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనం 2 లైన్ లో వస్తూ ఉన్నటువంటి భక్తుల్ని వైకుంఠం 2 దగ్గర అయితే నేను అడగడం జరిగిందండి. ఎక్కడైనా వెయిట్ చేస్తున్నారా, క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వాటి గురించి అడిగితే ఎక్కడా కూడా వెయిటింగ్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి పంపిస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఫ్రీ దర్శనానికి అయితే ఎక్కడా వెయిటింగ్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి అయితే ఈరోజు పంపిస్తూ ఉన్నారు. దర్శనాలు అయితే చాలా ఫాస్ట్ గా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. నాకు కూడా ఈ రోజు విఐపి బ్రేక్ దర్శనం చాలా బాగా జరిగింది. నా దర్శన ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఒక ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నిన్న అంటే మార్చి 3వ తేదీ మంగళవారం రోజున 27,300 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే నిన్న గ్రహణం కారణంగా తక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే 9,985 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. 4,46,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. ఇదండి ప్రస్తుతం మార్చి 4వ తేదీ అనగా బుధవారం రోజున ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ వీడియోలో మీరు లైవ్ లో చూస్తూ ఉన్నారు కదండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. ఓం నమో వెంకటేశాయ.